హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం చేయబోతున్నది రాయలసీమ సైడ్ బెండకాయ పుల్లకూర. దీనికి కావలసిన పదార్థాలు బెండకాయలు, పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి, కరివేపాకు, చింతపండు, పసుపు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని నూనె వేడయ్యాక కొద్దిగా ఆవాలు వేయాలి. ఆవాలు చిటిపట్లు ఆడాక కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని కొంచెం చిటిపట్లు ఆడనిచ్చి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వెల్లుల్లిని ఆయిల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆనియన్స్, వెల్లుల్లిని కొంచెం దూరగా వేపుకోవాలి. దూరగా వేగిన తర్వాత గుప్పెడంత కరివేపాకును తీసుకొని క్లీన్ చేసేసిన వాటర్తో క్లీన్ చేసుకొని ఆనియన్స్, వెల్లుల్లి వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తరువాత మరొక నిమిషం మీడియం మంట మీదనే వేపుకోవాలి. అది వేగిన తర్వాత మన కారానికి తగినట్టుగా మీకు నచ్చితే పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి ఏదైనా సరే మన కారానికి తగినట్టుగా వేసి దాన్ని కూడా మరో 2 నిమిషాలు వేపుకోవాలి. పచ్చిమిర్చి వేగాక ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం గరిటతో బాగా కలితిప్పాలన్నమాట. అలా కలితిప్పిన తర్వాత బెండకాయ ముక్కల్లో నుంచి జిగురు అనేది వస్తుంది. అది అలా జిగురు రాకుండా ఉండడం కోసం మనం లెమన్ని ఒక 4-5 చుక్కల నిమ్మరసాన్ని అందులో బెండకాయ ముక్కల్లో వేసుకోవాలి. అలా బెండకాయ ముక్కల్లో లెమన్ జ్యూస్ వేయడం వల్ల బెండకాయల్లో నుంచి జిగురు అనేది రాకుండా బాగుంటది అనమాట. సో లెమన్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీడియం మంట మీదనే మరొకసారి 2 నిమిషాలు తిప్పుకుంటూ మాడిపోకుండా చూసుకోవాలి. సో చూసారు కదా, నిమ్మకాయ జ్యూస్ పిండిన తర్వాత అందులో నుంచి జిగురు తగ్గిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు టమాటాని అందులో వేసి ఇది ఒక 2 నిమిషాలు మీడియం మంట మీదనే కలుపుతూ ఉండాలి. టమాటా కూడా వేగిన తరువాత మనం అందులో కొద్దిగా పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్నాక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనం ముందుగా కొద్దిగా నిమ్మరసం పిండుకున్నాం, అలాగే ఒక పెద్ద సైజు టమాటా కూడా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చింతపండును తగ్గించుకుంటాం, లేదనుకో పులుపు ఎక్కువ అయిపోతుంది చింతపండు ఎక్కువ వేస్తే. సో దీన్ని మరొక నిమిషం వేయించుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టాలి. నాకు ఇక్కడ అయితే 1.5 గ్లాస్ నీళ్లు పట్టాయి. సో నేను 1.5 గ్లాస్ నీళ్లు వేసుకొని అంతటిని ఒకసారి బాగా కలతిప్పి కుక్కర్ మూత పెట్టాను. కుక్కర్ మూత పెట్టేసి మీడియం మంట మీదనే 2 విజిల్లు రానివ్వాలి. 2 విజిల్లు వచ్చిన తర్వాత అది విజిల్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇందులో ఉన్న నీటిని మనం పక్కన వేరే గిన్నెలోకి వంపుకున్న తర్వాత మనం ఉప్పు వేసుకొని పప్పు గుత్తి తీసుకొని బాగా మెదుపుకోవాలన్నమాట. బాగా మెదుపుకున్న తర్వాత ముందుగా పక్కన వంపి పెట్టుకున్న నీళ్ళని కొద్దిగా ఇందులో పోసుకోవాలి. ఇలా పోసుకొని మనం అందులో మనకి ఎంత పప్పు కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే నీళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలి. లేదు మనకు కొంచెం పల్చగా కావాలి అనుకున్నాం అనుకోండి ఇంకొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అంతా చూసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరంగా ఉన్న రాయలసీమ సైడ్ బెండకాయ పుల్లకూర రెడీ. ఇది వేడి అన్నంలోకి కానీ రాగి ముద్దలో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.